ఇది మీరన్నట్టు చాలా ఒక చరిత్రాత్మకమైన కేసు బ్రహ్మం గారు. వివేకానంద రెడ్డి గారి హత్య చాలా అనుమానాస్పద మరణం. దాన్ని కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నం. తర్వాత దీని మీద దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ దర్యాప్తు చేస్తుంటే కొందరు వ్యక్తులు ఆ సంస్థకి అడ్డంకులు కల్పించడమే కాకుండా ఈ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా ఉన్న రామ్ సింగ్ గారు, ఆయనేదో ఇన్స్‌పెక్టర్ ర్యాంక్ అధికారి కాదు. ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయన మీద కూడా ప్రైవేట్ కేసులు పెట్టిన చరిత్ర ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చూసాం. తర్వాత సిబిఐ దర్యాప్తుకి కూడా సహకరించకుండా కర్నూలు ఎస్పీ సిబిఐ అధికారుల్ని వాళ్ళు కోరినటువంటి బందోబస్తు కూడా వాళ్ళకివ్వల. ఎందుకంటే అవినాష్‌ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు కర్నూలులో ప్రయత్నిస్తే దీని మూలాన శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది కాబట్టి నేను మీకు సహకరించలేనని చెప్పి అన్న సందర్భం కూడా బహుశా భారతదేశంలో ఇదే మొదటిసారి. ఇప్పుడు ఈ కేసు విచారణ మీద ఏదైతే సిబిఐ దర్యాప్తు ఇప్పుడు కూడా అసలు ఈ కేసు ఎవరు ఈ స్కెచ్ చేశారు, ఏ నేరమైనా సరే దీనికి ఆద్యులు ఎవరనే దగ్గర మొదలవుద్దండి. అట్లా కాకుండా ఆ చివరి నుంచి మొదలైంది. నిందితులు ఇతరుల గురించి అసలు ఎవరు ఈ హత్యకి ప్లాన్ చేశారు, వాళ్ళకి ఏం అవసరం ఉంది, దాని మూలాన వాళ్ళు ఎలా లబ్ధి పొందారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కేసులో సుపారీ కూడా ఇచ్చారండి, 40 కోట్ల రూపాయలు సుపారీ. కాబట్టి మరి ఆ సుపారీ ఇవ్వాల్సినంత అవసరం ఎవరికి ఉందనేది కూడా చూడాలి. తర్వాత ఈ కేసు ముందు ఎవరికి తెలిసింది అసలు ఈ హత్య అనేది, హత్యని తప్పుదోవ పట్టించడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళకున్న ప్రయోజనాలు ఏంటి. తర్వాత ఎవరైనా ఎంత నిరక్షరాస్యుల ఇళ్లల్లో కానీ వాళ్ళ సమక్షంలో కానీ నేరం జరిగితే సాక్ష్యాధారాలని అట్లా ఉంచి పోలీసులను పిలిపిస్తారు. ఒక పోలీస్ అధికారి ఆ ప్రాంతంలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ముందే సాక్ష్యాధారాలని నిర్భీతిగా చెరిపేశారు. తర్వాత నరికేస్తే కుట్లేసారు, కట్లు కట్టారు, పౌడర్లు అద్దారు, మేకప్ చేసి ఏమీ కనపడకుండా. తర్వాత ఇది గుండె నొప్పితో చనిపోయాడని కూడా ప్రచారం చేశారు. తర్వాత ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళ సొంత పత్రిక, సొంత టీవీల్లో, మిగిలిన ఎక్కడా కూడా ఇది రాలేదు.